నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో ఒక పురుషుడు ఒక మాట చెప్తాడు, మీ జీవితం మొత్తం మారబోతుంది. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది, ఆ ఫోన్ కాల్ ఎందుకు అంతటి ప్రాధాన్యత ఉంది, అయితే ఇక మీ జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, మిథున రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే ఇతరులను సహాయం చేయడంలో మిథున రాశి వ్యక్తుల ముందు వరుసలో ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. కానీ ఒక ఫోన్ కాల్తో, ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అయితే మీరు గమనిస్తారు. అయితే ముఖ్యంగా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క ఫోన్ కాల్ మీకు మంచి అవకాశాన్ని అయితే తీసుకుని వస్తుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది ఇక ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, ఒకవేళ ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషించితే వారితో అయినా సరే మీరు కలిసి వ్యాపారం చేయాలి అనుకుంటే, ఇటువంటి వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే ఇటువంటి రకమైన ప్రయత్నాలు అయితే మీరు చేసే రిజల్ట్ కోసం చూస్తున్నారు. అటువంటి వారికి రిజల్ట్ ఆ ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది. ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని బట్టి మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో చాలా సానుకూల పరిణామాలైతే మీరు చూడబోతున్నారు. మీకు అదృష్టం అనేది ఒక ఫోన్ కాల్ రూపంలో అనేది పట్టబోతుందని చెప్పుకోవాలి. ఇక వృత్తిరీత్యా చూస్తే గనక, మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే, సహానుకూల వృత్తులు చేస్తున్న వారైనా సరే, ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే, ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే, మీకు ఈరోజు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కొంత అనుకూలంగా, కొంత ప్రతికూలంగా మీకు ఈరోజు గడవబోతుంది. కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. మీరు చెయ్యని ఒక పొరపాటు కారణంగా ఒక నిందను మీరు మొయ్యాల్సి వస్తుంది. ఇది కూడా మిమ్మల్ని మానసికంగా కృంగదీసే అటువంటి అంశమైనప్పటికీ శివదేవతారాధన చేసుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ శివ భగవానుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు. ఆర్థిక పరంగా చూస్తే గనక ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నిమిత్తం లేదా ఇతర వ్యక్తుల కోసం మీరు అనేది
దాన ధర్మాలు చేయండి. అలాగే ఈరోజు అనేది ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కుటుంబ సభ్యులకు కానీ ఇతర అవసరాలకు కోసం కానీ ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది విలాసం ఏది అవసరం అనే దాన్ని మీ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు అనేది ఈ మధ్య కాలంలో వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్న వారికి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న విభేదం కాస్త పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు బట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక మిథున రాశి వారు అనేది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు అనేది మీరు నిర్మానుషమైన ప్రదేశంలో వెళ్ళకండి, చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకూడదు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనేది ఇక మీ యొక్క ప్రాణ స్నేహితుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. రాశి పెట్టుకోండి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈరోజు అనేది ఇక మిథున రాశి వారికి ఒక పురుషుడు ఫోన్ కాల్ చేసి మాట చెప్తాడు. అయితే మీ యొక్క ప్రాణ స్నేహితుడు ఆడవారైనా మగవారైనా సరే కావచ్చండి, మీ యొక్క పురుషుడు మీ యొక్క స్నేహితుడు కావడం వల్ల మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు మీ ఇంటికి రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే చిన్ననాటి స్నేహితుడు తను కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ మీరు దూరమైనప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాడు. ఎడబాటు ఇన్నాళ్ళు మర్చిపోవాలి. ఆ స్నేహితుడు మళ్ళీ మీరున్న ప్లేస్కి వచ్చి మిమ్మల్ని వెతకడం ఖచ్చితంగా ఏదో ఒక రకంగా చేకూరుకుంటాడు మీ దగ్గరికి. 2025వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు శనివారం రోజున మిథున రాశి వారికి అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక పురుషుడు అనేది వస్తాడు. సో చూసారు కదండి, ఈ వీడియోలో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.